Taggedheley. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు స్టార్టింగ్ కొన్ని వీడియోస్ చూసారు కదా. సో బీట్ ఎఫెక్ట్, అల్ట్రా బీట్ ఎఫెక్ట్ అండ్ వితౌట్ సీసీ, విత్ సీసీ అని. సో అది ఎట్లా యూజ్ చేసిన అనేది ఈరోజు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పాస్వర్డ్తో ఉంటాయి. వీడియో మధ్యలో రన్నింగ్లో ఎక్కడైనా 2 times అయితే నా ఓన్ వాయిస్తో నా పాస్వర్డ్ అయితే చెప్తాను. అండ్ వీడియోలో 2 times అయితే డిస్ప్లే అవుతుంది. 2 digitsగా డివైడ్ అయ్యి మీకైతే పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో దాన్ని యూజ్ చేసుకొని దానిలో ఎంటర్ చేస్తే గూగుల్ ఫామ్స్లో అప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా ఏమేమి వస్తాయి అనేది. ఓకేనా, నేను నోట్ ప్యాడ్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను ఏమేమి రెడీ చేసి పెట్టాను అనేది. ఓకే, దీనికి వచ్చేసి మనము ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే 209 MB అట్లా అవుతుంది. సో అంత MB మీరు ఇంపోర్ట్ చేసుకోలేరు, ఎందుకంటే మొత్తం అన్ని వీడియోస్ యూజ్ చేస్తున్నాం. దీనిలో వీడియోస్ ఉన్నాయి కాబట్టి అంత MB అయింది అది, అందుకే ప్రెసెట్ ఇవ్వట్లేదు. అండ్ దీనికి యూజ్ చేసిన సీసీ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో ఆ ప్రెసెట్ ఇస్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన షేక్ ఎఫెక్ట్ ఉన్నాయి కదా, షేక్ ఎఫెక్ట్ ఒకటి ఉంది కదా, సో అది ఆ యొక్క ప్రెసెట్ ఇస్తున్నాను. అండ్ నీకు చూపించాను కదా స్టార్టింగ్లో 4 వీడియోస్, ఆ 4 వీడియోస్ అయితే మనకి గూగుల్ డ్రైవ్ లింక్లో అయితే పెడుతున్నాను. మీడియా ఫైర్ కూడా ట్రై చేశాను, మీడియా ఫైర్ ఎర్రర్ వస్తుంది, అందుకే అది కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ వస్తే కానీ పెట్టేస్తాను అనమాట. ఓకేనా, సో ఇవన్నమాట నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్స్ అనమాట. సో వీటన్నిటిని మీరు ఇన్పుట్ చేసుకుని మీ వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లయితే అన్ని లింక్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసి వీడియోలో నేను ఎట్లా ఎడిట్ చేసిన అనేది ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఈరోజు వచ్చిన షార్ట్ అవుట్ ఏంటంటే బన్నీ గురూజీ అనే యూట్యూబ్ ఛానల్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో లింక్. సో ఆ వీడియో లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2Kకి దగ్గరలో ఉన్నాడు, సో అందుకోసం అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. మంచి వీడియోస్ ఇస్తుంటే ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఓకేనా, మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మొత్తం ఎడిటింగ్ వచ్చేసి Alightmotion ఉంటుంది ఫ్రెండ్స్. సో Alightmotion Mod Apks కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి 1Kకి దగ్గరలో ఉంది, జాయిన్ అయ్యండి. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడండి ఎడిటింగ్ యాప్స్ అనమాట ఇవన్నీ. సో Alightmotion యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో నేను ఎట్లా ఎడిట్ చేసినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ప్రాజెక్ట్స్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లాంటి ప్రాజెక్ట్స్. ఇది వచ్చేసి సీసీ ప్యాక్ అనమాట, ఇది సీసీ ఎఫెక్ట్ అనమాట ఇది. ఓకే, ఇవి 2 సీసీ ఎఫెక్ట్ ఈజీ ఏముండదు, జస్ట్ మనము సాచురేషన్ కొంచెం తగ్గించాం అంతే. దీనిలో సాచురేషన్ తగ్గించినాం అండ్ బ్రైట్నెస్ కూడా కొంచెం తగ్గించినాం అంతే. బ్రైట్నెస్, సాచురేషన్ తగ్గించాం అంతే. అండ్ ఇంకేమున్నాయి ఇక్కడ షార్ప్ అండ్ పెట్టినాం అంతే. ఇవే ఇందుట్లో యూజ్ చేసిన మెయిన్గా. అండ్ ఇంకో రెక్టాంగిల్ మనం ఏం చేసామంటే జస్ట్ కలర్ అండ్ ఫిల్లా కిందికి బ్లాక్ రావాలి, పైన వైట్ రావాలి. ఇది చాలా వీడియోస్లో చెప్పాను, సీసీ వీడియోస్లలో. అది సింపుల్ సీసీ, పెద్ద హార్డ్ ఏం ఉండదు. ఓకేనా, తర్వాతకి షేక్ ఎఫెక్ట్ అనమాట. సో ఇది కూడా చాలా సింపుల్ షేక్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, మీకు చూపిస్తాను ఎఫెక్ట్లలో మీకు చూపిస్తాను. ఏముంటుంది ఫ్రెండ్స్, ఏముండదు, సింపుల్. సో ఏముంటుంది, ఇది ఒకటి ఎస్కలేట్ ఉంటుంది చూసారా, అదొక్క దాంట్లో మ్యాగ్నిట్యూడ్ని జస్ట్ ముందర పెంచాను, ఇతలు తగ్గించాను, ముందర పెంచాను, ఇతలు తగ్గించాను అంతే. అండ్ దీనికి వచ్చేసి ఇంకా స్వింగ్, మోషన్ బ్లర్ కావాలనుకుంటే పెట్టండి, లేదంటే డిలీట్ చేసేయండి మోషన్ బ్లర్. అందుకని జస్ట్ గలీజ్ ఉంటుంది మోషన్ బ్లర్, అది డిలీట్ చేసాను. నేను పెట్టినాను, బాగా రాలేదు. అల్ట్రా బీట్కి మోషన్ బ్లర్ ఉంటుంది, మిగతా దానికి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇవి దీంట్లో మనం యూజ్ చేసిన షేక్ ఎఫెక్ట్స్ అనమాట. సో వీటి 2 యొక్క ప్రెసెట్ లింక్ ఇస్తాను, మీరు ఇంపోర్ట్ చేసుకొని వేరే వీడియోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ తర్వాతకి మొత్తం ఎడిటింగ్ అనమాట. సో ఈ మొత్తం ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది, నైట్ అంతా పట్టింది. ఎందుకంటే మనం అన్నిటినీ స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఇవన్నిటిని నేను ఒక్కొక్క పార్ట్, అల్లు అర్జున్ సార్ ఉండే ఎక్కడ సీన్స్ ఉంటాయో ఆ సీన్స్ని ఒక్కొక్క పార్ట్ని ఈ విధంగా టైలర్లా అండ్ సాంగ్లలా అండ్ నిన్న వచ్చిన టీజ్లలా అన్నిటిని ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నాను, పాస్ చేసుకొని. తర్వాతకి వాటన్నిటిని ఈ విధంగా క్రాప్ చేసుకున్నాను.
క్రాప్ అనేది వేరే దగ్గర వేసుకున్నాను, మీకు చూపిస్తాను. సో ఇందుట్లో నేను మీకు చూపిస్తాను, ఇట్లా అన్నిటిని ఇట్లా క్రాప్ చేసి పెట్టుకున్నాను. మనకి ఇక్కడ వరకు ఏమేమి మంచి సీన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా నేనైతే మొత్తం అన్ని క్రాప్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి మొత్తం చాలా చాలా ఉన్నాయన్నమాట. ఈ చిన్న అనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చి ఎక్కడంటే ఇవి వచ్చేసి నిన్న వచ్చిన టీజర్లది. వీటన్నిటిలో కూడా కొన్ని తీసి పెట్టుకున్నాను, మీరు చూడండి. అండ్ దీనికి CC ప్యాక్ కూడా ఎఫెక్ట్ కూడా పెట్టేశాను, మంచిగా ఉంటుందని చెప్పేసి. సో ఈ విధంగా వీటన్నిటిని పెట్టుకొని వీటన్నిటిని కాపీ సెలెక్ట్ ఆల్ లేయర్ వేసుకొని వీటన్నిటిని కాపీ లేయర్ వేసుకున్నాను. కాపీ లేయర్ వేసుకున్న తర్వాతకి మెయిన్ ప్రాజెక్ట్లోకి వచ్చాను. మెయిన్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ, పుష్ప EFX ఎడిటింగ్ ప్రెసెట్ అని. సో ఇది వచ్చేసి ఇందుట్లో నేను ఏం చేస్తానంటే ఒక ఆడియోని కూడా ఎడిట్ చేసుకోవడం జరిగింది. ఆడియో ఎట్లా అంటే సాంగ్ వచ్చేసి ఫస్ట్ ఇది ఇట్లా ఫైట్ ఉంటుంది, ఫైట్ ఉండేసి ఇక్కడ తగ్గేదేలే అని వస్తుంది. మీకు చూపిస్తాను ఒకసారి. దీని వాల్యూమ్ అనేది కీ ఫ్రేమ్స్ ఇచ్చి పెంచుకున్నాను అనమాట, తగ్గించుకొని పెంచుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. వాల్యూమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ ఇచ్చాను, చూసారా? ఇది తగ్గించాను. ఇక్కడ నుంచి మనకు మ్యూజిక్ రావాలి. సో ఈ మ్యూజిక్ కూడా నేనే ఎడిట్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 𝐬𝐻 ఎడిట్ చేశాను. ఏం లేదు, ఒక మ్యూజిక్ అయితే దొరికింది యూట్యూబ్లో. సో దానికి ఈ ముందర ఈ ఉంటుంది కదా మ్యూజిక్, ఇది తగ్గేదేలే డైలాగ్, ఆ డైలాగ్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఆ మ్యూజిక్ని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. అంతే. ఇక వచ్చిన తర్వాతకి బీట్ బే అనేసరికి ఈడ వస్తుంది, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. అండ్ ఇంకోటి మిడిల్ ఒక కీ ఫ్రేమ్ బీట్ మార్క్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట. ఈ విధంగా అన్నీ మనకి ఇక్కడ తెలుస్తుంటుంది మీకు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకి ఎక్కడెక్కడ పెరుగుతుంది, ఎక్కడెక్కడ తగ్గుతుంది అనేది ఇక్కడ మనకు చిన్న అయిపోయింది. అయితే ఒకటి బుక్ మార్క్ ఇవ్వాలి ఇక్కడ. అండ్ మిడిల్లో ఒక బుక్ మార్క్ ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది. చిన్న అయిన దగ్గరల్లో మనం బుక్ మార్క్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చిన్న అయిపోయింది మొత్తం. ఇక్కడ ఒక బుక్ మార్క్ అండ్ మిడిల్ ఒక బుక్ మార్క్. సో ఈ విధంగా నేను మొత్తం 20 సెకండ్స్ అట్లా ఇలా బుక్ మార్క్స్ ఇచ్చి పెట్టుకున్నాను. తర్వాతకి మనము అన్ని ప్రాజెక్టులలో కాపీ లేయర్ వేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ లేయర్ వేసి మనకి ఇది మెయిన్ అయితే ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఉన్న తర్వాతకి వీటిని కీ ఫ్రేమ్ తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. జస్ట్ ఇట్లా వీడియోస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, అన్నీ తెచ్చుకొని మనకి ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు కావాలి అనేది ఇట్లా ఈ విధంగా నేను కీ ఫ్రేమ్ తగ్గట్టుగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అర్థమవుతుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి వీటన్నిటికీ ఎఫెక్ట్ అయితే రెడీ చేసుకున్నాను కదా, ఆ ఎఫెక్ట్ని అయితే దీనికైతే పేస్ట్ ఎఫెక్ట్ చేసేసాను. అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఆ విధంగా మొత్తం ప్రాపర్గా అయితే వేయడం జరిగింది. సో పాస్వర్డ్ వచ్చేసి 2389. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి 2389. అండ్ ఈ విధంగా ఇట్లుంటుంది. ఇట్లున్న తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఇట్లా మొత్తం ఉంటుందిగా. సో ఇట్లా మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాతకి దీనికి సీసీ ఎఫెక్ట్ కూడా ఆ రెక్టాంగిల్ లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ని కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఈ విధంగా చేసిన తర్వాతకి ఒక డైలాగ్ కూడా అట్లా ఒక లిరిక్ పెడదామని చెప్పేసి తగ్గేదేలే అని జస్ట్ లిరిక్ పెట్టాను, అంత రెడ్ కలర్ పెట్టాను. దానికి రెడ్ కలర్ పెట్టి దీనికి వచ్చేసి ఏముంటుంది ఫ్రెండ్స్, ఏముండదు. జస్ట్ ఒక గ్యాస్ లైర్ యూజ్ చేసి ముందర ఒక కీ ఫ్రేమ్ రెండు కీ ఫ్రేమ్స్ ఇచ్చుకొని ఫస్ట్ పెంచి ఈ కీ ఫ్రేమ్ దగ్గర తగ్గించి ఈ కీ ఫ్రేమ్ దగ్గర తగ్గించి ఇక్కడ పెంచాను అంతే. ఓకే, సింపుల్. ఇది జస్ట్ మంచిగా కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి సో అట్లా తగ్గేదేలని పెట్టేశాను. తర్వాతకి వీటన్నిటికీ షేక్ ఎఫెక్ట్ పెట్టాను. అండ్ మొత్తం ఇట్లా ప్రాపర్గా అయితే ఎడిట్ చేసుకోవడం జరిగింది. సో తర్వాతకి మనం ఇది ఎట్లా 1080pలో పెట్టి స్క్రీన్ రికార్డింగ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనకైతే ఇది 1080pలో ఎక్స్పోర్ట్ అవుతుంది. నాకు మిగతా వీడియోస్కి ఎక్స్పోర్ట్ కాలేదు, బట్ ఈ వీడియోకి నేను 1080pలో స్క్రీన్ రికార్డింగ్ చేశాను కాబట్టి నాకైతే 1080pలోనే ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది మొత్తం ఫుల్ హెచ్డీలా. సో ఒకవేళ మీకు కాకపోతే మీరేం చేస్తారంటే 720p పెట్టుకోండి. సో నేను ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ ఇవ్వగలను, బట్ అది అందరికీ యూస్ఫుల్ ఉండదు. సో ఓన్లీ మెంబర్స్ మాత్రం ఉంటుంది. సో మనలందరూ చాలామంది మోడ్ APKs చూసారు కాబట్టి వాళ్ళకి పెద్ద యూజ్ ఉండదని చెప్పి ఇవ్వట్లేదు. అండ్ ఇవి ఉన్నాయి కదా, క్లిప్స్ ఉన్నాయి కదా, వీటిని ఇవ్వడానికి కూడా లేదు, ఎందుకంటే వాటన్నిటిని చిన్న పెట్టాం మనము, అందుకే ఇవ్వడానికి కూడా కుదరదు అని చెప్పేసి అవి కూడా ఇవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి నేను 4 క్లిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 4 క్లిప్స్లలో మీరు మీ లోగోస్ వేసుకోవచ్చు అండ్ మధ్య లిరిక్స్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఆ విధంగా మీరు ప్రాపర్గా అయితే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాతకి మీరు ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోండి అనమాట. సో ఇట్లా అనమాట మొత్తం ఎడిట్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట గైస్ వీడియో. మీకు నచ్చింటుంది, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు గట్టు టెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ దీనికి సంబంధించిన థంబ్నెయిల్ మీకు నచ్చితే ఈ వీడియో కనుక 400 లైక్స్ వస్తే కంపల్సరీగా ఆ థంబ్నెయిల్ బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. ఓకేనా, థంబ్నెయిల్ ట్యూటోరియల్ కూడా చేస్తాను 400 లైక్స్ వస్తాయి. ఓకే, మీకు నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ అయితే తీసుకోండి. థంబ్నెయిల్ కావాలనుకుంటే 400 లైక్స్ వచ్చిన తర్వాతనే థంబ్నెయిల్ ట్యూటోరియల్ అయితే చేస్తాను. సో ఇదన్నమాట గైస్ వీడియో. మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు గట్టు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.